హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్‌లో ఏ మూవీ బాగుందో ఈ వీడియోలో చూద్దాం. మొదటగా వచ్చేసి 'ప్రేమించొద్దు'. ఈ ఫిల్మ్ వచ్చేసి ఒక ప్రైవేట్ లోకల్ ఫిల్మ్ మేడ్ లాగా ఉంటుందన్నమాట. బట్ కాకపోతే ఇది బేబీ సినిమాకి రిఫరెన్స్ లాగా తీసుకున్నట్టు అనిపించింది. ఎందుకంటే బేబీ సినిమాకి సంబంధించిన ఛాయలు ఈ సినిమాలో కనబడుతుంటాయి. బట్ ఫస్ట్ నుంచి మీకు లాస్ట్ వరకు 3 అవర్స్ ఫిల్మ్ ఉంటుంది. ఈ ఫిల్మ్ వచ్చేసి చాలా స్లోగా ఉన్నప్పటికీ నాకైతే మంచి కనెక్ట్ అయిందండి. మంచి ఫీల్ ఉంటది. కొన్ని సాంగ్స్ మీరు అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే చాలా సాంగ్స్ వస్తూనే ఉంటాయన్నమాట ఈ ఫిల్మ్‌లో. బట్ ఎలా అంటే బయట జరుగుతున్న విషయాలు చాలా నేచురల్‌గా, చాలా క్లియర్‌గా చూపించినట్టు అనిపించింది. అంటే లోకల్ వాళ్ళు చిన్న బడ్జెట్‌తో తీసిన ఫిల్మ్ లాగా అనిపించింది. బట్ నాకు బాగా నచ్చిందన్నమాట ఈ ఫిల్మ్. మీరు కూడా చూడండి గైస్. మీకు ఖచ్చితంగా నచ్చుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'కల్బ్'. ఇదొచ్చేసి మంచి లవ్ స్టోరీ ఫిల్మ్ అండి. ఫస్ట్ నుంచి మీకు ఒక 1 అవర్ అట్లా స్లోగా నార్మల్ సీన్స్ అలా వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ ఎక్కడైతే మీకు ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ వచ్చేసరికి మనం ఖచ్చితంగా హార్ట్‌కి ఫీల్ అయితామన్నమాట. వాళ్ళ లవ్ స్టోరీ అప్పటి వరకు చూస్తుంటాం కదా! వాళ్ళు చేసే పనులు మనకు ఒక ఫీలింగ్‌ని కలిగిస్తాయన్నమాట. నాకైతే ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ నాకు చాలా బాగా నచ్చింది గైస్. మీరు కూడా చూడండి. మీకు కూడా నచ్చుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. బట్ ఇది టైం ఉంటే మాత్రమే చూడండి. టైమ్ పాస్ కాకపోతే ఒకసారి అట్లా వన్ టైమ్ వాచ్ చేయొచ్చనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'నీలి మేఘ శ్యామ్'. ఇదొచ్చేసి ఒక లవ్ స్టోరీ ఫిల్మ్ అండి. అంటే ఒక హీరో జ్ఞానం కోసం హిమాలయాలకు వెళ్ళిపోతాడు. అక్కడ వచ్చేసి ట్రెక్కింగ్‌లో ఒక అమ్మాయి కలుస్తుంది. అక్కడ నుంచి లవ్ స్టోరీ స్టార్ట్ అయిపోయి క్లైమాక్స్‌లో ఏమైతుందనేది స్టోరీ. బట్ అంతగా కనెక్ట్ అయితే అనిపించలేదండి. అది నేచురల్‌గా అయితే లేదు. జస్ట్ ఏదో అట్లా తీయాలి కదా! తీసినట్టు అన్నట్లు అనిపించింది. చాలా బోర్ ఫీల్ వచ్చింది. అంటే ఒక 10-15 మెంబర్స్ మాత్రమే సినిమాలో కనబడుతుంటారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకి. సో అది అంతగా కనెక్ట్ అనిపించలేదు. సో మొత్తం ఓవరాల్ చూసుకుంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు ఒకవేళ చూస్తారంటే మాత్రం మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి 'బ్రేక్అవుట్'. ఇదొచ్చేసి ఒక సస్పెన్స్ ఫిల్మ్ లాగనమాట. అంటే ఒక డైరెక్టర్ అవ్వాలని ఒక రైటర్ సినిమా కథ రాసుకొని ఒక ప్లేస్‌కి అంటే ఆఫర్ వచ్చిందని బెంగుళూరుకెళ్ళిపోతాడు. అక్కడ ఒక మెకానిక్ షెడ్ లో ఇరుక్కుపోతాడనమాట హీరో. ఆ మెకానిక్ షెడ్ నుంచి ఎలా బయటపడ్డాడనేది సినిమా కథ అనమాట. నాకు నచ్చింది. ఆ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ నచ్చింది. కొంతసేపటి చూస్తున్నప్పుడు ఇంట్రెస్టింగ్ కూడా అనిపించింది. బట్ ఒకటే క్యారెక్టర్‌ని నీకు సినిమా మొత్తం చూపించేసరికి చాలా బోర్ వచ్చింది. చిన్న చిన్న లాజిక్స్ మిస్ అయినారు. అన్ని విషయాల్లో చూసుకుంటే నాకు ఎక్కడో మిస్ అయింది పాయింట్ అన్న ఫీలింగ్ మాత్రం నాకు వచ్చింది. సో మొత్తం ఓవరాల్ చూసుకుంటే నాకు అంత కనెక్టింగ్ అయితే రప్పించలేదు గైస్. మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'మిస్ యూ'. ఇదొచ్చేసి ఒక లవ్ స్టోరీ ఫిల్మ్ అండి. మనకి ఫస్ట్ 30 మినిట్స్ మీకు ఎట్లా అంటే ఏదో నార్మల్‌గా వెళ్ళిపోతుందిలే ఫిల్మ్ చూద్దాంలే అన్నట్టు అలా ఉంటుంది. బట్ ఒకసారి 40 మినిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫిల్మ్ మీకు మంచి ఫీల్ గుడ్‌ని ఇచ్చేస్తుంది. ఒక్కసారి మీకు ఇంటర్వ్యూలో వచ్చిన తర్వాత పాయింట్ మొత్తం మారిపోతుంది. లవ్ స్టోరీ కాస్త ఇంపార్టెంట్ పాయింట్‌లోకెళ్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అది. ఆ పాయింట్ వచ్చిన తర్వాత నుంచి మనకి లవ్ స్టోరీ ఒకటి అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఈ కాన్ఫ్లిక్ట్ ఇదంతా కాకుండా మళ్ళీ సెపరేట్‌గా ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన పాయింట్ పెట్టారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఫిల్మ్ చాలా అంటే చాలా బాగుంది గైస్. మీరు ఖచ్చితంగా చూడండి. అస్సలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ వచ్చేసి 'హైడ్ అండ్ సీక్'. ఇదొచ్చేసి ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ అండి. మీకు సస్పెన్స్ అనేది మస్తు కొనసాగుతూ ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకి. బట్ ప్రీ క్లైమాక్స్‌లో మనకి సస్పెన్స్ అనేది ఎందుకు కొనసాగుతుందనే ఒక పాయింట్ ఓపెన్ చేస్తారు. ఆ పాయింట్ ఓపెన్ చేసిన తర్వాత నుంచి మనకంత కనెక్టింగ్ అనిపించదు. బట్ కాకపోతే అది తీసుకున్న పాయింట్ మాత్రం చాలా యూనిక్‌గా ఉంది. చాలా కొత్తగా ఉంది. సో కొత్తగా ఉంది కదా అని మొత్తం లాస్ట్ వరకు కంప్లీట్ చేశాను. వాళ్ళు లో బడ్జెట్ ఫిల్మ్ అనుకుంటా. మేకింగ్ కొంచెం తక్కువలో చేశారు మేకింగ్ అలా. బట్ మొత్తానికైతే వాళ్ళు చేసిన ప్రయత్నము, వాళ్ళు తీసుకున్న పాయింట్ నాకైతే నచ్చింది గైస్. పోలీస్ సంబంధించిన ఇన్వెస్టిగేషన్ సీన్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఇంకా పట్టుకోవట్లేదే అన్న ఫీలింగ్‌లో మాత్రం మనం ఉండిపోతామన్నమాట. సో ఒకసారి టైమ్ పాస్ కోసం అట్లా వన్ టైమ్ వాచ్ చేయొచ్చు గైస్. బానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి 'బచ్చలమల్లి'. ఇది వచ్చేసి నరేష్ గారు తీశారు. ఒక ఫ్యామిలీకి సంబంధించిన డ్రామా అన్నమాట. నేను ఆ 'రా అండ్ రస్టిక్' అదంతా చూసి నేను ఏదో మంచి గట్టిగానే వచ్చారులే పాయింట్‌తో అనుకున్నాను. బట్ వీళ్ళు తీసుకున్న లైన్ వచ్చేసి ఆల్రెడీ 'పుష్పలో' మనం చూసాము. 'పుష్ప 1', 'పుష్ప 2' ఆల్మోస్ట్ ఈ 2 ఫిల్మ్స్ మొత్తం ఈ లైన్ మీదనే ఉంటుంది. సో మళ్ళీ అదే లైన్ తీసుకొచ్చి ఇక్కడ సినిమాలో చూపించేసరికి నాకు ఆల్రెడీ వచ్చిన లైనే కదా! మళ్ళీ కొత్తగా చూపించేది ఏముంది? అండ్ ఇంకా చూపించే ఎమోషన్స్ ఏముంటాయి? మొత్తం అవే ఎమోషన్స్ కదా అనిపించింది. పెద్దగా అయితే కనెక్టింగ్ అయితే నాకు అంత అనిపించలేదు గైస్. క్లైమాక్స్ కూడా చూపించారు. బట్ అంత ఫీల్ అయ్యేలాగా నాకైతే అనిపించలేదు. ఒకవేళ మీకు టైం ఉంది చూసారంటే మాత్రం మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి 'సూక్ష్మదర్శిని'. ఇది వచ్చేసి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఫిల్మ్. మస్తుంది గైస్. చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎంత సస్పెన్స్ కొనసాగుతుందంటే మీకు సస్పెన్స్ చూస్తున్నప్పుడల్లా మీ హార్ట్ బీట్ అనేది పెరుగుతుంటది. అంత సస్పెన్స్ కొనసాగుతుంది. మీకు ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ మాత్రం సాలిడ్ అంటే సాలిడ్‌గా ఉంటది. మీకు ఎక్కడ కూడా చిన్న కూడా బోర్ కొట్టదన్నమాట. మీకు టైం లేకున్నా సరే టైం తీసుకొని ఈ ఫిల్మ్ చూడండి. ఖచ్చితంగా ఈ ఫిల్మ్ చూడండి గైస్. ఎందుకంటే నేను ఈ సినిమా గురించి నేను ఎక్కువ ఏం చెప్పలేనన్నమాట. ఎందుకంటే ఏం చెప్పినా మీకు ఒక రివలైజేషన్ అయిపోతది. మీరు తప్పకుండా ఈ ఫిల్మ్ చూడండి. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడాల్సిన ఫిల్మ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి 'సూక్ష్మదర్శిని' చూడండి. బాగుంటది. నెక్స్ట్ వచ్చేసి 'మిస్ యూ' చూడండి. బాగుంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి 'ప్రేమించొద్దు' అనేది లోకల్ మేడ్ బేబీ ఫిల్మ్ అన్నమాట ఇది. ఈ ఫిల్మ్ ఖచ్చితంగా చూడండి. అండ్ ఇంకా మీకు టైం ఉంది చూడాలి అనుకుంటే మాత్రం 'హైడ్ అండ్ సీక్' అనేది సస్పెన్స్ థ్రిల్లర్. సో ఆ ఫిల్మ్ కూడా చూడండి. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానెల్‌లో కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానెల్. థాంక్ యూ. బై.